కూడా ట్యాక్స్ ఇన్వాయిస్ ఖచ్చితంగా స్పెసిఫైడ్ ఫార్మాట్ లోనే ఉండాల్సిన అవసరం లేదు. బట్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సమ్ రిలాక్సేషన్ టు సమ్ ట్యాక్స్ పేయర్స్, సమ్ సర్వీస్ సప్లయర్స్. ఈ రిలాక్సేషన్ అనేది ఇన్వాయిస్ ఇష్యూయన్స్ లో రిలాక్సేషన్ అనేది ఎవరికి ఇచ్చారు? టు సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చారు. ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు? ఇన్సూరర్స్, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంక్లూడింగ్ ఏ ఎన్బిఎఫ్సి ఎక్సెట్రా. సార్ వీళ్ళకే ఎందుకు రిలాక్సేషన్ ఇచ్చారు ట్యాక్స్ ఇన్వాయిస్ విషయంలో అంటే, బికాస్ ఆఫ్ హ్యూజ్ కస్టమర్ బేస్ అండ్ హ్యూజ్ వేరియన్స్ ఆఫ్ సర్వీసెస్ ఉండడం వల్ల దే హ్యావ్ రిలాక్స్డ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ పెర్మిటెడ్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్వాయిస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ ఇట్ షుడ్ హ్యావ్ ట్యాక్స్ రేట్ అండ్ ట్యాక్స్ అమౌంట్, అది ఖచ్చితంగా ఉండాలి. బట్ రిమైనింగ్ పర్టికులర్స్ అన్ని ప్లేస్ ఆఫ్ సప్లై, ఆ తర్వాత డేట్ ఎట్సెట్రా పర్టికులర్స్ అన్ని కూడా జిఎస్టీ నెంబర్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే జీటీఏ కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు. చూడండి, ద గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ టు ఇష్యూ ది దట్ particular tax invoice. They can raise any type of invoice provided it should contain the following details. What are those details? First thing, the gross weight of the consignment. ఏంటండాలి? ఫస్ట్ గ్రాస్ వెయిట్ ఆఫ్ ది కన్సైన్మెంట్ అంటే కన్సైన్మెంట్ ఒక వెయిట్ అంటే గూడ్స్ కానీ అవన్నీ కూడా వెయిట్ ఎంత ఉందో అందులో మెన్షన్ చేయాలి. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ది కన్సైనర్ అండ్ ద నేమ్ ఆఫ్ ది కన్సైనీ, అంటే ఎవరు పంపుతున్నారు, ఎవరికి పంపుతున్నారు. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజ్ ఇన్ విచ్ సచ్ గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్, అంటే ఆ గూడ్స్ ఏ వెహికల్ లో వెళ్ళబోతున్నాయి, దట్ వెహికల్ నెంబర్ షుడ్ బి మెన్షన్ ఇన్ ద ఇన్వాయిస్. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్, ఏ టైప్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. GSTN of the person liable for paying the tax, whether as a consignor or a consignee or GTA, అంటే ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు అని వాళ్ళ ఒక GSTN నెంబర్ మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో కంటైన్ ది అదర్ ఇన్ఫర్మేషన్ యాజ్ మెన్షన్ ఇన్ ది రూల్ నెంబర్ 46. రూల్ నెంబర్ 46 అంటే బేసిక్ ట్యాక్స్ ఇన్వాయిస్ రూల్ అన్నారు. సో ఈ పర్టికులర్స్ సెపరేట్ గా ఉండాలి, ఈ పర్టికులర్స్ సెపరేట్ గా ఉండాలి అని చెప్తున్నాడు. మా అర్థం అవుతుందా మీకు? సో వీళ్ళకి ఈ పర్టికులర్స్ కంపల్సరీ ఉండాలి. ఏమైంది? గ్రాస్ వెయిట్, నేమ్ ఆఫ్ ది కన్సైనర్ అండ్ ది కన్సైనీ, ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అండ్ ద డెస్టినేషన్, వెహికల్ నెంబర్ ఆఫ్ ది vehicle number in which such goods are transported, and what are the goods that are transported, and GSTN of the person who are liable to pay the tax, whether the consignor is liable to pay the tax or the recipient is liable to pay the tax or the GTA is liable to pay the tax. Then the GST number of such person should be mentioned in the invoice. Okay, not a typical tax invoice. వాళ్ళు కావాలనుకోండి ఈ పర్టికులర్స్ ఎంటర్ చేసి వాళ్ళు వేరే ఏదైనా ట్యాక్స్ ఇన్వాయిస్ ని రైజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సార్, గూడ్స్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలా? గూడ్స్ మూవ్మెంట్ జరిగేటప్పుడు గూడ్స్ ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళ దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలా? ఖచ్చితంగా కాపీ ఉండాలా లేదా? ఉండాలి సార్. గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నాయమ్మా, అప్పుడు సప్లై చేశాను. ఓకేనా, మరి గూడ్స్ క్యారియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఇన్వాయిస్ కాపీ ఉండాలా వద్దా అని అడుగుతున్నా. ఉండాలి సార్. ఉండాలి. ఆ ఇన్వాయిస్ కాపీ మీద ఏమని రాసి ఉండాలి? టాప్ రైట్ లో డూప్లికేట్ అని రాసి ఉండాలి. డూప్లికేట్ ఫర్ ద ట్రాన్స్పోర్టర్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆ వర్డ్ మెన్షన్ చేసి ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సిమిలర్ వే ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు ఏదైనా చిన్న టికెట్ లాంటిది రైజ్ చేస్తే దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ కింద కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్, మల్టీప్లెక్స్ స్క్రీనింగ్స్ ఎగ్జిబిటింగ్ ద ఫిలిమ్స్, వాళ్ళు కూడా ఈ మూవీ థియేటర్స్ వాళ్ళు ఇచ్చే టికెట్స్ కూడా కస్టమర్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సఫిషియంట్
that electronic token that is generated by them shall be considered as a tax invoice. ఓకేనా? దాంట్లో మన పేర్లు ఏమి ఉండవు. మీరు మూవీ టికెట్ చూసారా? దాంట్లో మన నేమ్ ఏమైనా ఉంటుందా? సార్ దాంట్లో మన నేమ్ ఉండదు. మనకి సీట్ నెంబర్ ఉంటుంది, షో టైమింగ్స్ ఉంటుంది, మూవీ నేమ్ ఉంటుంది, థియేటర్ నేమ్ ఉంటుంది, అంతే. ఓకేనా? సో అంటే మన నేమ్ లేకపోయినా సరే, అంటే రిసిపియంట్ నేమ్ లేకపోయినా జస్ట్ ఆ పర్టికులర్స్ మెన్షన్ చేస్తే ఒక టోకెన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? దట్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ ఎ ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకేనా? రైట్ అమ్మా. సో ఈ సిచ్యువేషన్స్ లో వీళ్ళకి స్పెషల్ ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చాడు. ఓకే, రైట్. నెక్స్ట్ మా డెలివరీ చలాన్ గురించి నెక్స్ట్ వద్దాము. First of all, we will learn about the debit note and credit note. Debit note అంటే ఏంటి సార్? క్రెడిట్ నోట్ అంటే ఏంటి సార్? మరి మీకు ఆల్రెడీ ఐడియా ఉందా? మన ప్రీవియస్ క్లాసెస్ లో జరిగిన దాన్ని బట్టి డూ యూ రిమెంబర్ వాట్ ఈస్ ఎ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్? వాట్ యూ మీన్ బై డెబిట్ నోట్? మా నాలెడ్జ్ తో చెప్పండి. ఐడియా ఉందా అసలు? సే ఫర్ సపోజ్ సప్లయర్ రిసిపియంట్ కి ఒక ఇన్వాయిస్ రైజ్ చేశాడు. ఓకే, ఒక ఇన్వాయిస్ రైజ్ చేశాడు ఫర్ 100 kgs ఆఫ్ రైస్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ 100 kgs ఆఫ్ దాల్ అనుకున్నాం. ఓకే, రైట్. ఇక్కడ ఏమైందంటే ఇన్వాయిస్ లో ఏం చేశాడంటే ట్యాక్స్ రేట్ 18% అయితే ఈ డినోటెడ్ 12%. Right. So second thing, same another example, second illustration. ఇక్కడ ఏం జరిగిందంటే సేమ్ సప్లయర్ రైజ్డ్ ఇన్వాయిస్ టు ది రిసిపియంట్ అండ్ ఫర్ 100 kgs ఆఫ్ దాల్. ద థింగ్ ఈస్ ఎట్ ట్యాక్సబుల్ వాల్యూ వేసి దాని మీద మనం ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి కదమ్మా. ట్యాక్సబుల్ వాల్యూ ఇంటూ ట్యాక్స్ రేట్, we will get tax amount. Tax amount వస్తుంది, ట్యాక్స్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ ట్యాక్సబుల్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఉంటుంది, అంతేనా? సో ఇక్కడ ఏం చేశాడంటే ఇందాక ఎగ్జాంపుల్లో ట్యాక్స్ రేట్ ఏమో 18% వేయాల్సింది 12% వేసాడు. ఈ ఎగ్జాంపుల్ ఏం చేశాడంటే ట్యాక్సబుల్ వాల్యూ 1 lakh వేయాల్సింది 10,000 వేసాడు బై మిస్టేక్. ఈ రెండు సినారియోస్ లో ఏం జరిగింది ఒకసారి చెప్పండి నాకు. ఫస్ట్ కేసులో ఏం జరిగింది? రేట్ ఆఫ్ ట్యాక్స్ రేట్ తక్కువ, రేట్ ఆఫ్ ట్యాక్స్ రేట్ లెస్ చూపించాడు. నెక్స్ట్ సెకండ్ కేసులో ట్యాక్సబుల్ వాల్యూ లెస్ చూపించాడు. అంటే యాక్చువల్ గా ఎక్కువ ఛార్జ్ చేయాలి కానీ తక్కువ ఛార్జ్ చేశాడు. ట్యాక్స్ రేట్ తగ్గించాడంటే దాని అర్థం ఏంటి? ట్యాక్స్ వాల్యూ తగ్గిపోయినట్టేగా. ట్యాక్స్ వాల్యూ తగ్గిపోతుంది, లెస్ ట్యాక్స్ కలెక్టెడ్. ఇక్కడ ట్యాక్సబుల్ వాల్యూ తగ్గిందన్నా సరే ఇంపాక్ట్ ఏంటి? ట్యాక్స్ వాల్యూ తగ్గిపోతుంది. అంటే రేట్ లో డిఫరెన్స్ వచ్చినా, రేటు తక్కువ చూపించినా, ట్యాక్సబుల్ వాల్యూ తక్కువ చూపించినా అల్టిమేట్ గా ఇంపాక్ట్ ట్యాక్స్ వాల్యూ తగ్గిపోతుంది. సో ఇలా గనక మనం జరిగినట్లయితే పొరపాటున ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినట్లయితే
దీనికి మరి కరెక్షన్ చేయాలిగా మనం, ఈ మిస్టేక్ ని రెక్టిఫై చేయాలి కదా. దిస్ రెక్టిఫికేషన్ నోట్ ఈస్ కాల్డ్ డెబిట్ నోట్. దెన్ ఇలా జరిగినప్పుడు ఏం చేస్తామంటే సప్లయర్ ఏం చేస్తాడంటే ఆ ఇన్వాయిస్ ని మళ్ళీ అమెండ్ చేయడం కుదరదు కాబట్టి సప్లయర్ ఏం చేస్తాడంటే ఈ విల్ రైజ్ ఎ డెబిట్ నోట్. ఒక డెబిట్ నోట్ ని రైజ్ చేస్తాడు సేమ్ రిసిపియంట్ కి డెబిట్ నోట్ రైజ్ చేస్తాడు. రైజ్ చేసి ఈ కరెక్షన్ ఏదైతే జరిగిందో ఈ 18% 12% అని పడింది కదా, ఈ కరెక్షన్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఈ 1 lakh 10,000 అని పడింది కదా, రిమైనింగ్ 90,000 కి మళ్ళీ వేస్తాడు. సో వేసి ఒరిజినల్ ఇన్వాయిస్ కి సప్లిమెంటరీగా ఇస్తాడు. ఒరిజినల్ ఇన్వాయిస్ రెఫరెన్స్ ఇచ్చి ఆ ఒరిజినల్ ఇన్వాయిస్ లో మిస్టేక్ జరిగిందని చెప్పి డెబిట్ నోట్ ని ఒక సప్లిమెంటరీ ఇన్వాయిస్ కింద ఇస్తాడు. కాన్సెప్ట్ అర్థమైందమ్మా మీకు? వెన్ ఏ డెబిట్ నోట్ ఈస్ రైజ్డ్, అర్థమైందా? Yes, sir. Situation 1, whenever the tax rate is charged at a lower rate. Situation 2, whenever the taxable value indicated is lower than the actual taxable value. Okay. Next, ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి. Who is required to raise the debit note? Who is required to raise the debit note? The supplier has to raise the debit note. And next, ట్యాక్స్ ఇంపాక్ట్. డెబిట్ నోట్ వల్ల ట్యాక్స్ పెరుగుతుందా తగ్గుతుందా? డెబిట్ నోట్ రైజ్ చేసి ఉంటుంది దాని అర్థం ఏంటి? ట్యాక్స్ లయబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా సప్లయర్ కి? పెరుగుతుంది సార్. ఎస్, ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ది సప్లయర్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే లయబిలిటీ ఆఫ్ ది సప్లయర్ ఇంక్రీజ్ అయిందో మరి రిసిపియంట్ కి ఏంటి బెనిఫిట్? Input tax. Yes, recipients ITC will also get increased. ఇక్కడ ఇతను ఛార్జ్ చేసాడంటే సేమ్ నార్మల్ ఇన్వాయిస్ మెకానిజమే. ట్యాక్స్ ఛార్జ్ అయినప్పుడు యువతల పర్సన్ రిసిపియంట్ ఖచ్చితంగా ఐటీసీ రావాలిగా. ఎస్, దట్స్ ఫర్ ద మెకానిజం. అంటే గూడ్స్ ఇంక్రీజ్ చేసి, అర్థమైందమ్మా మీకు? This is the situation where a debit note is raised, and this is about complete mechanism. Okay, let us see the info given here. When one or more tax invoices have been issued for the supply of any goods or services or both, the taxable value in the tax invoice is found to be less than the taxable value in respect of such a supply, or the tax charged in the tax invoice is found to be less than the tax payable in respect of such supply, the registered person who has supplied such goods or services or both shall, underline the word shall, in indications lo em jarigina sare, he is mandatorily required to issue to the recipient one or more debit notes. డెబిట్ నోట్స్ ఒక ఇన్వాయిస్ ఒకటే రైజ్ చేయొచ్చా సార్? నో, ఎన్నిసార్లు మిస్టేక్స్ ఉంటే అన్ని సార్లు డెబిట్ నోట్ ని రైజ్ చేయొచ్చు, ఆ మిస్టేక్ రెక్టిఫై అయ్యేంత వరకు. ఫర్ సప్లైస్ మేడ్ ఇన్ ఎ ఫినాన్షియల్ ఇయర్ containing such particulars as may be prescribed. సార్ డెబిట్ నోట్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి సార్? డెబిట్ నోట్ డీటెయిల్స్ ఖచ్చితంగా మనం GSTR 1 ఫిల్ చేస్తాం కదమ్మా. GSTR 1 సప్లయర్ అడిషనల్ సప్లైని ఎక్కడ డిక్లేర్ చేయాలి? GSTR 1 లోనే కదా. GSTR 1 లోనే డెబిట్ నోట్ మెన్షన్ చేస్తాము. అవతల పక్క పర్సన్ GSTR 3B లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకుంటాడు. Any registered person who issues a debit note in relation to such supply of goods or services or both shall declare the details of such debit note in the return for the month in which such debit note has been issued, and the tax liability should be adjusted in such a manner as may be prescribed. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సే ఫర్ సపోజ్ జనవరిలో నేను ఒరిజినల్ ఇన్వాయిస్ రైజ్ చేశాను.
ఒరిజినల్ ఇన్వాయిస్ రైజ్ చేశాను. ఓకే, ఫిబ్రవరిలో డెబిట్ నోట్ రైజ్ చేశాను. మిస్టేక్ తర్వాత నాకు ఐడెంటిఫై అయింది. సో I identified the mistake and I raised a debit note in February. పాయింట్ ఏంటంటే ఈ ఒరిజినల్ ఇన్వాయిస్ ఏ మంత్ GSTR లో పడుతుంది? ఏ మంత్ GSTR 1 లో చూపిస్తాం? జనవరి మంత్. జనవరి మంత్ GSTR 1 లో ఒరిజినల్ ఇన్వాయిస్ ఉంటుంది. ఓకే, మరి ఈ డెబిట్ నోట్ ఏ మంత్ లో ఉంటుంది? ఫిబ్రవరి మంత్ GSTR 1 లో డెబిట్ నోట్ ని చూపించాలి. కాకపోతే ఏంటంటే ఈ డెబిట్ నోట్ ని చూపించేటప్పుడు ఫిబ్రవరి మంత్ లో ఈ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ రిఫరెన్స్ ఇవ్వాలి. ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ రిఫరెన్స్ ఇవ్వాలి. అర్థమైందా మీకు? Yes, sir. Whenever we raise a debit note, we have to disclose such a debit note in the month of issue. In the month of issue. Okay, na? And not in the month for which original invoice is relating. మనం ఏ మంత్ లో డెబిట్ నోట్ రైట్ చేస్తే ఆ మంత్ లో చూపిస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. డెబిట్ నోట్స్ సే ఫర్ సపోజ్ సప్లయర్ 1 ఉన్నాడు. సప్లయర్ ఏం చేశాడంటే ఇన్వాయిస్ 1, ఇన్వాయిస్ 2, ఇన్వాయిస్ 3 ఇలా 3 ఇన్వాయిస్లు రైజ్ చేశాడు. ఒకే రిసిపియంట్ కి, ఒకటే రిసిపియంట్ 3 ఇన్వాయిస్లు రైజ్ చేశాడు. 3 ఇన్వాయిస్లోనే మిస్టేక్స్ ఉన్నాయి. ఇన్వాయిస్ 1 లో మిస్టేక్ ఉంది, ఇన్వాయిస్ 2 లో మిస్టేక్ ఉంది, ఇన్వాయిస్ 3 లో మిస్టేక్ ఉంది. ఇప్పుడు అంటే ట్యాక్స్ రేటు 18% ఉండేది 12% ఛార్జ్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? సప్లయర్ డెబిట్ నోట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క ఇన్వాయిస్ కి ఒక్కొక్క డెబిట్ నోట్ ఇవ్వాలా? 3 ఇన్వాయిస్లు కలిపి ఒకే డెబిట్ నోట్ ఇవ్వచ్చా? క్వశ్చన్ అర్థమైందా మీకు? సపరేట్ గా ఇవ్వాలి. నో, నాట్ రిక్వైర్డ్. 3 ఇన్వాయిసెస్ కి కలిపి ఒకే డెబిట్ నోట్ ఇవ్వచ్చు. 3 ఇన్వాయిసెస్ 1 డెబిట్ నోట్. ఎందుకంటే రిసిపియంట్ సేమ్ కదా, రిసిపియంట్ ఒక్కడే కదా. రిసిపియంట్ వేడైతే 3 ఇన్వాయిస్లు 3 డెబిట్ నోట్లు ఇవ్వాలి, కానీ రిసిపియంట్ సేమ్ అయ్యాడు కాబట్టి వీ కెన్ రైజ్ 1 డెబిట్ నోట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్. ఓకే, దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఒకసారి వర్డింగ్ చాలా జాగ్రత్తగా చూడండి. వేర్ 1 or more tax invoices, underline the word where 1 or more tax invoices. 1 or more అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ ట్యాక్స్ ఇన్వాయిసెస్ కనుక ఇష్యూ చేస్తే, అండ్ ఆ ట్యాక్స్ ఇన్వాయిసెస్ లో ఇటువంటి మిస్టేక్స్ కనుక ఉంటే, దెన్ ఈ షల్ ఇష్యూ టు ది రిసిపియంట్ 1 or more డెబిట్ నోట్స్. నీ ఇష్టం, ఇండివిజువల్ గా ఇవ్వాలనుకుంటే ఇండివిజువల్ గా ఇవ్వచ్చు, లేదు అన్నింటిలో కలిపి ఒకటి డెబిట్ నోట్ ఇస్తానంటే ఒకటి డెబిట్ నోట్ ఇవ్వచ్చు. అర్థమైందా పాయింట్ మీకు? Yes, sir. ఎస్, దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. డెబిట్ నోట్ గురించి కంప్లీట్ గా అర్థమైందా మీకు? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా? అర్థమైంది కదా. నౌ లెట్ us go with the క్రెడిట్ నోట్. డెబిట్ నోట్ చెప్పిన తర్వాత క్రెడిట్ నోట్ చెప్పాలి. నౌ లెట్ us go with the క్రెడిట్ నోట్. వాట్ యు మీన్ బై? ఇప్పుడు చెప్పండి, క్రెడిట్ నోట్ అంటే ఏముంటుంది చెప్పండి. Now tell me what will be the credit note. డెబిట్ నోట్ వల్ల సప్లయర్ ఏం చేశాడమ్మా? ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేశాడు. సిమిలర్ వే క్రెడిట్ నోట్ వల్ల సప్లయర్ కి ఏమవుతుంది? ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది సార్. ఎస్, ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ నోట్ సప్లయర్స్ ట్యాక్స్ లయబిలిటీ will get decreased. Suppliers tax liability will get decreased. ఎప్పుడెప్పుడు సార్? సిచ్యువేషన్ 1 ట్యాక్స్ రేట్ చార్జ్డ్ ఈస్ హయ్యర్ ఎర్లియర్. ఇంతకుముందు ట్యాక్స్ రేట్ యాక్చువల్లీ 12%, కానీ నేను తెలియక 18% ఛార్జ్ చేశా.
అంటే ప్రీవియస్ గా నేను ఎక్సెస్ ట్యాక్స్ పే చేసి ఉంటానుగా. ఎస్ సార్. ఇంతకు ముందు 18%, అంటే యాక్చువల్ గా అక్కడ 12% వేయాలి, నేను 18% వేసేసా. సెకండ్ సిచ్యువేషన్, taxable value declared higher. taxable value యాక్చువల్ గా 10,000 ఉండాలి, బట్ ఐ డిక్లేర్డ్ ఇట్ యాజ్ 1 lakh, అంటే ట్యాక్స్ ఎక్కువ కట్టేసా ప్రీవియస్ గా. ఇప్పుడు దానికి క్రెడిట్ నోట్ రైజ్ చేస్తే నా ట్యాక్స్ లయబిలిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. అర్థమైందా? యాక్చువల్ గా 10,000 చూపించాలి, కానీ నేను 1 lakh చూపించి ట్యాక్స్ కట్టేసా. అర్థమైందమ్మా పాయింట్ మీకు? నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే, సప్లై బాగానే చేసా, అంటే ట్యాక్స్ రేట్ 12% కరెక్ట్ గానే మెన్షన్ చేసా, అండ్ నెక్స్ట్ ట్యాక్స్ అమౌంట్ 1 lakh కరెక్ట్ గానే మెన్షన్ చేసా. కాకపోతే ఏం జరిగిందంటే రిసిపియంట్ గూడ్స్ రిటర్న్ చేసేసాడు. రిసిపియంట్ గూడ్స్ రిటర్న్ చేసేసాడు. ఇప్పుడు రిసిపియంట్ గూడ్స్ రిటర్న్ చేసాడంటే ఇంతకు ముందు నేను అతనికి గూడ్స్ పంపించినప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేసి ఉంటానుగా. ఎస్ సార్. అంటే అప్పుడు నేను ట్యాక్స్ కట్టుంటానుగా ఎస్ సార్. ఆ మంత్ లో. సో ఇప్పుడు నాకు రిసిపియంట్ గూడ్స్ మళ్ళీ నాకు రిటర్న్ చేసేసాడంటే దాని అర్థం ఏంటి? సేల్స్ రిటర్న్ జరిగిందని అర్థం. మరి నేను ఇంతకు ముందు కట్టిన ట్యాక్స్ నేను మళ్ళీ తీసేసుకోవాలిగా రివర్స్. ఎస్ సార్. మై లయబిలిటీ విల్ గెట్ డిక్రీజ్డ్. అదొకటి. నెక్స్ట్, వేర్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ సప్లైడ్ ఆర్ ఫౌండ్ టు బి డెఫిషియెంట్. లాస్ట్ సినారియో అంటే నేను పంపించిన గూడ్స్ సరిగ్గా లేవు, అప్పుడు కూడా రిటర్న్ చేసేసాడు. ఓకేనా? సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో క్రెడిట్ నోట్ రైజ్ చేయాలి. ఇంపాక్ట్ ఏంటి? క్రెడిట్ నోట్ వల్ల సప్లయర్ లయబిలిటీ ఏమవుతుంది? సప్లయర్ లయబిలిటీ ఏమవుతుంది? క్రెడిట్ నోట్ తగ్గుతుంది సార్. సప్లయర్స్ లయబిలిటీ విల్ గెట్ డిక్రీజ్డ్. మరి రిసిపియంట్ ఒక ఐటీసీ ఏమవుతుంది? రిసిపియంట్ ఒక ఐటీసీ తగ్గిపోతుంది సార్. తగ్గిపోతుంది. తగ్గిపోతుంది అంటే ఇన్ ద సెన్స్ అతను ఏం చేయాలి? రిసిపియంట్ హ్యాస్ టు రివర్స్ ద ఐటీసీ, హ్యాస్ టు రివర్స్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విచ్ ఎర్లియర్ టేకెన్. అంతేనా? ఎస్ సార్. ఇంతకు ముందు నేను గూడ్స్ సెండ్ చేసినప్పుడు అతను ఐటీసీ తీసుకున్నాడు, మరి అతను గూడ్స్ రిటర్న్ చేసేసేటప్పుడు అతను ముందు తీసుకున్న ఐటీసీని రివర్స్ చేసేయాలిగా. ఎస్ సార్. దట్ ఇస్ ద మెకానిజం. ఓకేనా? సో ఐ థింక్ యూ got understood what is a debit note and credit note properly. Right. Now let us see the provision. Section 34 deals with the credit note and debit note. Okay. Where one or more, similarly, where one or more tax invoices have been issued for supply of any goods or services or both, and the taxable value in the tax invoice is found to exceed the taxable value in respect of such supply, or the tax charged in that invoice is found to exceed the tax payable in respect of such a supply, or where the goods supplied are returned by the recipient, or where the goods or services are both supplied are found to be deficient, the registered person who has supplied such any goods or services or both may issue to the recipient one or more credit notes for supplies made in a financial year containing such particular as may be prescribed. ఓకేనా? అంటే ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు క్రెడిట్ నోట్ రైజ్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా సార్? క్రెడిట్ నోట్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి సార్? చెప్పండి మీరు. క్రెడిట్ నోట్ డీటెయిల్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి? క్రెడిట్ నోట్ డీటెయిల్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి? GSTR 1. డెబిట్ నోట్ ఎక్కడైతే మెన్షన్ చేస్తావో క్రెడిట్ నోట్ కూడా అక్కడే మెన్షన్ చేయాలి. ఓకేనా? అక్కడ అడుగుతాడు మనల్ని డీటెయిల్స్ ఆఫ్ ది
డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్స్ ఇష్యూడ్ అని చెప్పి మనల్ని అడుగుతాడు. ఓకేనా, జిఎస్టిఆర్ 1లో మెన్షన్ చేయాలి. అయితే వాట్ ఈస్ ద టైం లిమిట్ సార్? మా ఒక విషయం చెప్పండి, క్రెడిట్ నోట్ వల్ల అంటే గవర్నమెంట్ కి క్రెడిట్ నోట్ వల్ల బెనిఫిట్ ఉంటుందా, డెబిట్ నోట్ వల్ల బెనిఫిట్ ఉంటుందా? డెబిట్ నోట్ వల్ల డెబిట్ నోట్ సార్. సరే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఎప్పటిలోపు డిస్క్లోజ్ చేయాలి చూడండి. ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ ఇష్యూ ఏ క్రెడిట్ నోట్ ఇన్ రిలేషన్ టు ఎనీ సప్లై షాల్ డిక్లేర్ ది డీటెయిల్స్ ఆఫ్ సచ్ క్రెడిట్ నోట్ ఇన్ ద రిటర్న్ ఫర్ ద మంత్ విచ్ సచ్ క్రెడిట్ నోట్ హ్యాస్ బిన్ ఇష్యూడ్. ఏ మంత్ లో అయితే క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తావో ఆ మంత్ లో డిక్లేర్ చేయమని చెప్పాడు. బట్ నాట్ లేటర్ దెన్ September following the end of the financial year in which such supply was made or the data furnishing of relevant annual return. ఈ టైం లిమిట్ ఎక్కడ వచ్చినట్టుంది? రైట్. సో ఈ టైం లిమిట్ మనం ఎక్కడ చూసామా? ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడానికి. ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడానికి టైం లిమిట్. అంటే ఐటీసీ అడ్జస్ట్మెంట్ ఏమంటున్నాడంటే, ఐటీసీ అడ్జస్ట్మెంట్ నువ్వు ఎప్పుడైనా చేసుకో, బట్ ఈ టైంలోపే సెప్టెంబర్ మంత్ రిటర్న్ ఫైలింగ్ ఆర్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఆ టైంలోపే నువ్వు ఐటీసీ అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. ఓకేనా? దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. డెబిట్ నోట్ కి ఏమైనా ఇలాంటి టైం లిమిట్ ఇచ్చాడేమో ఒకసారి చూద్దాం. డెబిట్ నోట్ డీటెయిల్స్ ఆఫ్ ది డెబిట్ నోట్. ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ who issue a debit note in relation to a supply of goods or services or both shall declare the details of such debit note in the return for the month during which such debit note has been issued, and tax liability shall be adjusted in such manner as may be prescribed. ఇక్కడ ఎక్కడైనా సరే డెబిట్ నోట్ ఏ మంత్లో ఇస్తే అందులో డిక్లేర్ చేయమని చెప్పాడు, కానీ డెబిట్ నోట్ ఇవ్వడానికి ఏమైనా టైం లిమిట్ పెట్టాడా? డెబిట్ నోట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఏమైనా టైం లిమిట్ పెట్టాడు ఇక్కడ? నో No, సార్. sir. అంటే డిపార్ట్మెంట్ కి రెవెన్యూ కలెక్ట్ అవుతుందంటే టైం లిమిట్ పెట్టుకోలేదు, కానీ రిసిపియంట్ ఐటీసీ తీసుకోవడానికి, ఐటీసీ అడ్జస్ట్మెంట్లు చేసుకోవడానికి మాత్రం టైం లిమిట్ పెట్టాడు. ఎస్ ఆర్ నో? అర్థమైందమ్మా? ఎస్ సార్. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంటెన్షన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. యూ హ్యావ్ టు understand the intention of the department. The department is more intended to collect the tax rather than giving input tax credit. ఓకే, ఇప్పుడు సప్లయర్ ఉన్నాడమ్మా, క్రెడిట్ నోట్ వచ్చింది, ఐటీసీ తీసుకోవడం మర్చిపోయాడు అనుకో, ఇంకా అక్కడతో అంతే, తన ఇన్పుట్ ట్యాక్స్ లయబిలిటీ పోయినట్టే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పోగొట్టుకున్నట్టే ఆ టైంలో అడ్జస్ట్మెంట్ చేయకపోతే. అర్థమైందా? రైట్. వాట్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ ద క్రెడిట్ అండ్ డెబిట్ నోట్? డెబిట్ అండ్ క్రెడిట్ నోట్లో ఏమేమి ఉండాలి సార్? సేమ్ లైక్ ట్యాక్స్ ఇన్వాయిస్ లాగే ఉంటుంది, కాకపోతే ఒరిజినల్ ఇన్వాయిస్ మన రెఫరెన్స్ ఇవ్వాలి కదా, ఆ ఒరిజినల్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ పాయింట్ నెంబర్ సి, సీరియల్ నెంబర్ ఆర్ నెంబర్స్. అంటే ఒక ఇన్వాయిస్ ఇస్తే సీరియల్ నెంబర్ ఉంటుంది, 2-3 ఇన్వాయిసెస్ కలిపి ఒకే డెబిట్ నోట్ కానీ క్రెడిట్ నోట్ కానీ ఇస్తే సీరియల్ నెంబర్స్ ఉంటాయి. అండ్ డేట్స్ ఆఫ్ కరస్పాండింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఆర్ ఇన్వాయిసెస్ ఆర్ యాజ్ ద కేస్ మేబీ. అర్థమైందమ్మా పాయింట్ మీకు? రైట్. వెల్, నౌ లెట్ us see the illustration. ABC Limited, a registered supplier, has made following taxable supplies to its customer Mr. P in the quarter ending 30th June 2020. ఓకే, ఏవో సప్లైస్ చేశాడంట. నెక్స్ట్ డేట్, బిల్ నెంబర్, పర్టికులర్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఓకే, చూద్దాం. గూడ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిల్ నెంబర్ 102, ఓకే, అండ్ 230, ఓకే, అండ్ 254. ఈ 3 బిల్లుల గురించి చెప్తున్నాడు. గూడ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిల్ నెంబర్ 102, 230 అండ్ 254 హ్యావ్ బీన్ రిటర్న్డ్ బై మిస్టర్ పి. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ ఏబీసీ లిమిటెడ్ whether it can issue a consolidated credit note against all 3 invoices. మా ఒక్క పాయింట్ ఇక్కడ క్రెడిట్ నోట్ అని అన్నాడు, కానీ ఒకసారి వదిలేయండి.
ఇక్కడ ఏం జరిగిందమ్మా? సేల్స్ రిటర్న్ జరిగిందా, పర్చేజ్ రిటర్న్ జరిగిందా చెప్పండి? సేల్స్ రిటర్న్ సార్. సేల్స్ రిటర్న్ జరిగిందా? ఎప్పుడైతే సేల్స్ రిటర్న్ జరుగుతుందో అప్పుడు డెబిట్ నోట్ రైజ్ చేయాలా, క్రెడిట్ నోట్ రైజ్ చేయాలా? క్రెడిట్ నోట్ సార్. డెబిట్ నోట్ ఇవ్వాలా, క్రెడిట్ నోట్ ఇవ్వాలా? క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ ఇవ్వాలి, బికాస్ ద సప్లయర్స్ లయబిలిటీ విల్ గెట్ డిక్రీజ్డ్, రైట్? సో ఇప్పుడు ఏమన్నాడంటే బిల్ నెంబర్ 102 అండ్ బిల్ నెంబర్ 230 అండ్ బిల్ నెంబర్ 254 ఈ మూడిట్లకి కన్సాలిడేటెడ్ క్రెడిట్ నోట్ రైజ్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. చెప్పండి, రైజ్ చేయొచ్చా? కన్సాలిడేటెడ్ క్రెడిట్ నోట్ అమ్మా, రైజ్ చేయొచ్చా చెప్పండి? Yes sir. Yes, we can raise a credit note for one or more invoices at a time. అంతేనా? Yes Yes, sir. sir. ఒక నిమిషం లైన్ లో ఉన్నాను. సో నెక్స్ట్ టాపిక్, can an unauthorized person collect the tax as per GST? నాకు లైసెన్స్ లేదమ్మా, నాకు జిఎస్టీ లైసెన్స్ లేదు, ఓకేనా? జిఎస్టీ లైసెన్స్ లేకుండా నేను ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చా? No, ఐఎమ్ sir. నాట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, కెన్ ఐ కలెక్ట్ ద ట్యాక్స్? దట్ ఇస్ ద క్వశ్చన్. No, sir. అంటే నా బిజినెస్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నాకు జిఎస్టీ నెంబర్ ఉంటే దెన్ అది కూడా నేను రెగ్యులర్ డీలర్ని అయితే దెన్ ఐ హ్యావ్ టు ఇష్యూ ది ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ ఐ కెన్ కలెక్ట్ ది ట్యాక్స్, రైట్? సో ఒకవేళ నేను అన్రిజిస్టర్డ్ పర్సన్ అయినా లేదా కాంపోజిట్ డీలర్ని అయినా ఐఎమ్ నాట్ సపోజ్ టు కలెక్ట్ ది ట్యాక్స్, రైట్? దట్స్ వాట్ దే ఈజ్ సేయింగ్. ప్రొహిబిషన్ ఆఫ్ అనాథరైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్, సెక్షన్ 32 ఏం చెప్తుందంటే అనాథరైజ్డ్ గా ట్యాక్స్ కలెక్ట్ చేయడం కుదరదు, ప్రొహిబిట్ చేస్తుంది జిఎస్టీ యాక్ట్. అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోయినా మన షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే బిల్ రాసి దానికి జిఎస్టీ యాడ్ చేసి మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? మనకు వాళ్ళు ఇచ్చింది ట్యాక్స్ ఇన్వాయిస్ కాదు, అండ్ నెక్స్ట్ ఆ ఇన్వాయిస్ లో ఎక్కడ కూడా వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఉండదు, ఏమీ లేకుండా జస్ట్ ఏదో ఒక రిసిప్ట్ వౌచర్ ఏదో రాసి దానికి జిఎస్టీ రాశారనుకో, అది ఆథరైజ్డ్ కలెక్షన్ అవుతుందా, అనాథరైజ్డ్ కలెక్షన్ అవుతుందా? Unauthorized collections. అనాథరైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ అవుతుంది. సో అటువంటి పనులు చేయడం కుదరదు అని చెప్పి యాక్ట్ లో చెప్తున్నా. నెక్స్ట్, నేను రిజిస్టర్డ్ పర్సన్ అనుకుందాం, అయితే నిన్నటి వరకు నేను సేల్ చేసే ప్రొడక్ట్ మీద 18% ట్యాక్స్ రేట్ ఉంది. ఈ రోజు నుంచి గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చి ఏమందంటే ఆ 18% వద్దు 5% ట్యాక్స్ కలెక్ట్ చేయమని ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ సర్క్యులర్ జనాలందరికీ తెలియదు కదా, అందుకని నేనేం చేశానంటే ఈ రోజు నుంచి కూడా ఈవెన్ దో ట్యాక్స్ రేట్ తగ్గినా నేను కావాలని 18% బిల్ మెన్షన్ చేసి కలెక్ట్ చేస్తున్నా. ఇది ప్రాపర్ వేయా? Oh sir. నో. దానివల్ల ఏమవుతుంది, యాక్చువల్గా 18% నుంచి 5%కి వచ్చిందంటే కస్టమర్కి ప్రైస్ తగ్గుతుందిగా. Yes sir. కానీ నేను ఏం చేస్తున్నానంటే కస్టమర్కి ట్యాక్స్ రేట్ వల్ల వచ్చిన ప్రైస్ బెనిఫిట్ ఇవ్వకుండా నేను ఫ్రాడ్యులెంట్ గా అనాథరైజ్డ్ గా ఐ మీన్ యాక్ట్ ప్రకారం కాకుండా ఫ్రాడ్యులెంట్ గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ డిక్రీజ్ అవడం వల్ల ప్రైస్ రేట్ ఏదైతే తగ్గిందో ఆ బెనిఫిట్ కస్టమర్కి ఇవ్వకుండా నేను కావాలని ఏం చేస్తున్నానంటే ట్యాక్సబుల్ వాల్యూనైనా పెంచేస్తున్నాను, ట్యాక్స్ రేట్నైనా సరే సేమ్ మెయింటైన్ చేస్తున్నాను. దానివల్ల కస్టమర్ మోసపోతున్నాడు. ఇదొక ఫ్రాడ్యులెంట్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్, ఇలా కూడా కలెక్ట్ చేయొచ్చు. సో అది ప్రాపర్ వేనా ఒకసారి మీరు చెప్పండి. కాదు సార్. దీన్ని ఏమంటారంటే ప్రాఫిటీరింగ్ అంటారు అనమాట. ఈ పద్ధతిని ఏమంటారంటే ప్రాఫిటీరింగ్ అంటారు, ఓకేనా? సో దీని గురించి ఏం చేసిందంటే డిపార్ట్మెంట్ యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాజ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది, సెక్షన్ 171. ఇప్పుడు మీ సిలబస్ లో లేదు బట్ చెప్తున్నాను.
సెక్షన్ 171 ప్రకారం ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువుకి జిఎస్టీ రేట్ కనుక డిక్రీజ్ అయితే ఆ బెనిఫిట్ ఎవరికి పాస్ ఆన్ చేయాలి? ఫైనల్ కన్జ్యూమర్ కి పాస్ ఆన్ చేయాలి. ఫైనల్ కన్జ్యూమర్ కి పాస్ ఆన్ చేయకుండా ఈ మధ్యలో ఎవరైతే సేల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కావాలని ట్యాక్సబుల్ వాల్యూ పెంచేసి నెక్స్ట్ ట్యాక్స్ రేట్ ని సేమ్ మెయింటైన్ చేసి ఫ్రాడ్యులెంట్ గా కలెక్ట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి. అర్థమైందా? లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, పెనాల్టీ వేయడం ఏవో ఒకటి ఉంటాయి మనం గనక పట్టుకుంటే. సో దట్స్ వాట్ ది యాక్ట్ ఈస్ సేయింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసాం అనేది ట్యాక్స్ ఇన్వాయిస్ లో సెపరేట్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా? మనకి జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఉంది కదమ్మా. ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్ లో ప్రతి దానికి సెపరేట్ కాలమ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, ట్యాక్స్ రేట్ ఎంత, సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత, టోటల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎంత, ఇలా సెపరేట్ గా కాలమ్స్ ఉన్నాయా? ఎస్ సార్. దాని అర్థం ఏంటి? ద ట్యాక్స్ దట్ వి హావ్ కలెక్టెడ్ షుడ్ బి షోన్ సెపరేట్లీ అని అర్థం. అంతేనా? అవును సార్. అంతే తప్ప ట్యాక్స్ ఎక్కడ చూపించకుండా, ట్యాక్స్ రేట్ ఎక్కడ చూపించకుండా డైరెక్ట్ గా ఇన్వాయిస్ వాల్యూ వేసేయచ్చా? వేయకూడదు సార్. అలా వేయకూడదు. అంటే మన రైజ్ చేసే ఇన్వాయిస్ లో వాట్ ఎవర్ ది ట్యాక్స్ అమౌంట్ కలెక్టెడ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ గా మెన్షన్ చేయాలి. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే. అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ టు బి ఇండికేటెడ్ ఇన్ ది ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. మా ఈ 3 ప్రొవిజన్స్ అర్థమైనాయా? ఒకటి, అన్రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఒకటి, నువ్వు రిజిస్టర్డ్ పర్సన్ అయినా సరే యాక్ట్ లో ఉన్న రూల్స్ ని ఫాలో అయ్యి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, కానీ యాక్ట్ లో ఉన్న రూల్స్ ని వైలేట్ అయ్యి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. థర్డ్ పాయింట్, నువ్వు ట్యాక్స్ ఎంతైతే కలెక్ట్ చేసావో అది ఇన్వాయిస్ లో సెపరేట్ గా చూపించాలి. ఈ 3 పాయింట్లు క్లియరా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ టాపిక్. మూమెంట్ ఆఫ్ గూడ్స్ వితౌట్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్. సార్, గూడ్స్ నేను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్వాయిస్ కావాలి. ఎస్ ఆర్ నో? గూడ్స్ మూవ్మెంట్ చేశాను అనుకో అమ్మా, ఖచ్చితంగా ఇన్వాయిస్ కావాలిగా. ఎస్ సార్. బికాజ్ ఎందుకంటే మన ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడే గూడ్స్ కి 3 ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తాం. ఏమేంటవి? ఒరిజినల్ ఫర్ ద రెసిపియంట్, డూప్లికేట్ ఫర్ ద ట్రాన్స్పోర్టర్ అండ్ ట్రిప్లికేట్ ఫర్ ద ఎవరు? సప్లయర్. ఓకే. మరి ఇలా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇన్వాయిస్ జనరేట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు సార్ అంటే, బికాస్ ద యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ది సప్లై ఇస్ నాట్ నోన్ ఆర్ ద సేల్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్. ఇప్పుడు సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ ఉందమ్మా, గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రిసిపియంట్ తన దగ్గర పెట్టుకుని కొంతకాలం అయిన తర్వాత అప్రూవల్ ఇస్తాడు. ఆర్ 6 months అయినా మనం వెయిట్ చేయాలి. ఎస్ఆర్నో? సప్లై కింద కన్సిడర్ చేయాలంటే. ఎస్ సార్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఐఎమ్ నాట్ షూర్ ఇట్ ఈస్ ఏ సప్లై. అంటే రిమూవ్ చేసేటప్పుడు అది సప్లై కాదు, జస్ట్ మనం అతని దగ్గర ఉంచడానికి పంపిస్తున్నాం. సప్లై అయితే ఇన్వాయిస్ రైజ్ చేస్తాను కాబట్టి ఆ ఇన్వాయిస్ తో పాటు ఈ బిల్ జనరేట్ చేస్తాను. కానీ ఈ ప్లేస్ లో ఇన్వాయిస్ ఉంటుందా? లేదు సార్. లేదు, ఇన్వాయిస్ లేదు ఈ సిచ్యువేషన్స్ లో. అందుకని ఏమంటాడంటే కొన్ని సిచ్యువేషన్స్ వాడు చెప్పాడు యాక్ట్ లో. ఆ సిచ్యువేషన్స్ లో ఇన్వాయిస్ ఉండదు. ఇన్వాయిస్ లేనప్పుడు డెలివరీ చలాన్ అని చెప్పి ఒక ఇన్వాయిస్ టైప్ ఉంటుంది. ఏంటమ్మా అది? ఇన్వాయిస్ బదులు ఏం రైజ్ చేయాలి? డెలివరీ చలాన్, డిసి. డెలివరీ చలాన్. వీ హ్యావ్ టు రైట్ ఏ డెలివరీ చలాన్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ సచ్ గూడ్స్ వేర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఇస్ నాట్ పాసిబుల్ at the time of removal of goods. ఎప్పుడెప్పుడో చెప్పాడు చూడండి. ఎప్పుడంటే సప్లై ఆఫ్ లిక్విడ్ గ్యాస్ వేర్ ద క్వాంటిటీ at the time of removal from the place of business of the supplier is not known. లిక్విడ్ గ్యాస్ ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేయడం కుదరదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి, అంటే రిసిపియంట్ కి వెళ్ళేసరికి ఎంత ఆవిరైపోతుందో తెలియదు మనకి. ఎస్ఆర్ను? సో అంటే యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ గ్యాస్ ఇస్ నాట్ నోన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్.
అక్కడికి వెళ్ళిన తర్వాత రిసిపియంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత అయితే ఉంటుందో అక్కడ మెజర్మెంట్ చేసి అక్కడ క్వాంటిటీని ప్రకారం మనం రైజ్ చేయాలి ఇన్వాయిస్. ఓకే, సో ఇక్కడ ఒకసారి డీసీతో మూవ్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఫర్ జాబ్ వర్క్. ఈ పాయింట్ మీకు చాలా సార్లు చెప్పాను. జాబ్ వర్క్ అంటే ఏంటమ్మా? చాలా సార్లు మనం చెప్పుకున్నాం ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఫర్ జాబ్ వర్క్. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడమ్మా, వాడు మ్యానుఫ్యాక్చర్ చేయడు. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి టైలర్ కింద చెప్పాను, టైలర్ ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా సార్? మనం క్లోత్స్ కొనుక్కుంటాం సార్, కొనుక్కున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి టైలర్కి ఇస్తాము. అంత మాత్రం టైలర్కి మన క్లోత్స్ సప్లై చేసినట్ట కాదు. టైలర్ ఏం చేస్తాడంటే మనం పంపించిన గూడ్స్ మీద కొంత జాబ్ వర్క్ కంప్లీట్ చేసి ఆ క్లాత్స్ని డ్రెస్ కింద మార్చి మనకి ఇస్తాడు. అక్కడ టైలర్ చేసిన పని ఏంటి? జాబ్ వర్క్ అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో? ఎస్ సార్, గుర్తుంది సార్. ఇప్పుడు చెప్పే గుర్తు రావడం కాదు, ముందు రావాలి. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఫర్ జాబ్ వర్క్ అంటే ఇక్కడ జాబ్ వర్క్ నేను పంపించినప్పుడు నేను ఇక్కడ సప్లై కోసం పంపించానా, లేదంటే అదర్ దాన్ సప్లై రీజన్? అదర్ దాన్ సప్లై సార్. అదర్ దాన్ సప్లై. ఇన్ సిచ్ కేసెస్ డెలివరీ చలాన్ కావాలి రిమూవల్ కి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ other than by way of supply and such other supplies as may be notified by the board, as may be notified by the board. అంటే జిఎస్టి బోర్డ్ ఏమైనా మెన్షన్ చేస్తే ఆ సప్లైస్ ని కూడా పెర్మిట్ చేయొచ్చు. ఓకేనా? అంటే డీసీ ఎప్పుడంటే సింపుల్ గా రీజన్ చెప్పాలంటే ఇన్వాయిస్ కనుక ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే దెన్ ఎట్ ద టైమ్ దే హ్యావ్ టు మూవ్ ది గుడ్స్ విత్ డెలివరీ చలాన్. అది పాయింట్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే, ఇన్వాయిస్ కనుక ఉంటే ఇన్వాయిస్ ప్లస్ ఈవేబుల్ తీస్తాం గూడ్స్ మూమెంట్ కి. ఒకవేళ ఇన్వాయిస్ లేకపోతే డెలివరీ చలాన్ ప్లస్ ఈవేబుల్ ఉంటుంది. అర్థమైందమ్మా పాయింట్? గూడ్స్ మూమెంట్ కి ఇన్వాయిస్ ప్లస్ ఈవేబుల్ ఆర్ డెలివరీ చలాన్ ప్లస్ ఈవేబుల్. అర్థమైందా? వినపడుతుందమ్మా? ఎస్ సార్, అనిపిస్తుంది సార్. రైట్. సో మరి డెలివరీ చలాన్ ఎన్ని ఇన్వాయిస్ ఎన్ని డెలివరీ చలానాలు రైజ్ చేయాలి సార్? సేమ్, ఒరిజినల్ ఫర్ ది కన్సైనీ, డూప్లికేట్ ఫర్ ద ట్రాన్స్పోర్టర్ అండ్ ట్రిప్లికేట్ ఫర్ ది కన్సైనర్. సేమ్ ఇంకా అంటే ఇన్వాయిస్ ఎలా అయితే రైజ్ చేస్తామో సేమ్ డీసీ కూడా ఎన్ని కాపీస్ రైజ్ చేయాలి? 3 సార్. 3 కాపీస్. రిసిపియంట్ ఒకటి, ట్రాన్స్పోర్టర్ ఒకటి, అలాగే నెక్స్ట్ సప్లయర్ ఒకటి. అంటే ఇక్కడ సప్లయర్ రిసిపియంట్ అనే పదాలు వాడకూడదు, ఎందుకంటే ఇంకా అది సేల్ కాదు కదా. సేల్ జరిగితే సప్లయర్ రిసిపియంట్ అనే పదాలు వాడాలి. అందుకని ఇక్కడ ఏం చేశాడంటే కన్సైనర్, కన్సైనీ అని అంటాడు. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ కంటెంట్స్ ఆఫ్ ది డెలివరీ చలాన్. డెలివరీ చలాన్ ఏమేమి ఉండాలి? ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ యాజ్ పర్ ది ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకే, క్వాంటిటీ ఎంత, ట్యాక్స్ రేట్ ఎంత, ట్యాక్స్ అమౌంట్ ఎంత, అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై ఎంత, ఏంటి, ఇవన్నీ కూడా సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఉండాలి డెలివరీ చలాన్. రైట్. ట్యాక్స్ ఇన్వాయిస్ ఈస్ టు బి ఇష్యూడ్ ఆఫ్టర్ ది డెలివరీ ఆఫ్ గూడ్స్. గూడ్స్ అక్కడికి డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ మనకి యాక్చువల్ క్వాంటిటీ ఏంటో, సేల్ ఏంటో తెలుస్తుంది కాబట్టి దెన్ అప్పుడు మనం ఏం చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ ని రైజ్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ goods transported in completely knocked down condition or semi knocked down condition or in batches or in lots.
ఏంటి సార్ కంప్లీట్లీ నాక్అవుట్ డౌన్ అంటే ఏంటి, సెమీ నాక్అవుట్ డౌన్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు కార్ ని పంపించాలనుకో అమ్మా, ఒక చోట నుంచి ఇంకో చోటకి కార్ ని మూవ్మెంట్ చేయాలనుకో, నాకు దాని స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. నేను ఏం చేస్తానంటే కార్ ని ఫుల్లీ డిస్మాంటిల్ చేసేసి ఏ పార్ట్స్ కాబట్టిని డిస్మాంటిల్ చేసేసి జాగ్రత్తగా అన్ని దగ్గరికి పెట్టి పంపించాను అనుకో, అప్పుడు నాకు ఏమవుతుంది చెప్పండి, స్పేస్ సేవ్ అవుతుంది కదా ఎస్ సార్. సార్. సో దాన్నే కంప్లీట్ నాక్అవుట్ డౌన్ కండిషన్ అని అంటారు. కంప్లీట్ నాక్అవుట్ డౌన్ అంటే కంప్లీట్లీ డిస్మాంటిల్ చేసి ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ గా ఉంచి కొద్దిగా స్పేస్ తక్కువ ఉండేలాగా, ఫ్రైట్ నాకు తక్కువ పడేలాగా నేను పంపిస్తాను. దాన్ని కంప్లీట్లీ నాక్అవుట్ డౌన్ అంటారు. అలాగే మీరు కనుక చూస్తే ఒక్కసారి మీకు రోడ్ మీద వెళ్ళినప్పుడు లారీలు అవి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి, ఏం ఉండదు, బాడీ ఏం ఉండదు, జస్ట్ చాసిస్